అందరికీ మరణాత. అభిషేకము అనే మాట బైబిల్లో చాలా తరచుగా కనబడుతూ ఉన్నది. హెబ్రీ భాషలో ఈ యొక్క పదం యొక్క సంబోధన మషాహ్ అని పిలుస్తారు. అనగా తైలము పైనుండి పోయబడుట అని అర్థము. పాత నిబంధన అక్షరానుసారమైన స్థితి కలదని మనం గుర్తించిన వారమే ఉన్నాము. క్రొత్త నిబంధన ఆత్మానుసారమైన స్థితి మనం గుర్తించగలము. అయితే క్రొత్త నిబంధనలో కొన్ని విషయములలో అక్కడక్కడ కూడా అక్షరానుసారమైన స్థితి కనబడుతున్నది. కానీ అది ఆత్మానుసారమైన స్థితికి సిద్ధపరచడానికి ప్రభు దాన్ని అంగీకరించాలని మనం గ్రహించాలి. బహిరంగ సంబంధమైన వస్తు సముదాయంతో అభిషేకం పాత నిబంధన, కానీ అంతరంగ పరిశుద్ధాత్మనే ప్రవాహంతో అభిషేకించబడే స్థితి క్రొత్త నిబంధన స్థితి. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు సెయింట్ ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఈ అభిషేకం గురించి మాట్లాడుతూ ఆయన రాసిన కీర్తనలో ఒక వచనము, ఒక చరణము, బహిరంగ తైలము అనలేదు కానీ తన ఆత్మానంద తైలముతో అని సెలవిచ్చారు. కనుక నిజమైన తైల ప్రవాహము పరిశుద్ధాత్మ ప్రవాహమే. సరే, క్రొత్త నిబంధనలో యొక్క అభిషేక సంపూర్ణత మనం గమనించినట్లయితే ఎప్పుడుది ప్రారంభమవుతుందని ఆలోచిస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో దేవుని సేవ కొరకు పిలువబడే వారికి అభిషేకం ఏర్పాటు చేయబడింది. నా వెంబడి రండి అని ప్రభు పిలిచిన ఆ మాటను బట్టి నాడు అపోస్తులకైనా నేడు దేవుని సేవకులకైనా ఈ అభిషేకం ఈ వచనంలో దాగి ఉన్నది. ఇది యాజకులకు అవసరం. ఇక రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాస జన సంఘానికి అభిషేకము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. ప్రభువు చెప్పారు, అక్కడ కూడా ఆయన మరి నా యొద్దకు రండి ప్రయాసపడుచున్న వారలారా నా దరికి రండి అని పిలిచారు. ఎప్పుడైతే నా దరికి రండని తన పని కొరకు పిలిచారో, రక్షణ కొరకు పిలిచారో, అందులో ఆయన అభిషేకం దాగి ఉన్నదని మనం గుర్తించాలి. ఇది ఏర్పాటు చేయబడిన అభిషేకం యొక్క స్థితి. ఇక రెండవదిగా అభిషేకం నింపబడటానికి తప్పక దేవుని యొక్క అలాగే దైవాత్మ పూర్ణులైన వారి సహవాసము, వాక్య సహవాసము, ప్రార్థనా సహవాసం ద్వారా లేక అనుభవ సహవాసాల ద్వారా ఈ అభిషేకాన్ని మనం నింపుకోగలం. ఇది నింపబడాలి. ప్రభువు చెప్పారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో 2వ పాదములో, నా యొద్ద నేర్చుకొనుడి అని చెప్పిన మాటలోనే అభిషేక సిద్ధపాటు మనం చూస్తున్నాం. ఏర్పాటు చేయబడిన అభిషేకం నింపబడటానికి ఆయన సహవాసం, ఆయన పరిశుద్ధుల సహవాసం మనకు అవసరం. అది లేకుండా మనం సంపూర్ణులము కాలేము. ఇక మూడవదిగా ప్రభువు చెప్పిన మాట యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో, వారిని నేను తండ్రి చేత పంపబడినట్టుగా మిమ్మును లోకంలోనికి పంపుచున్నాను అనే మాటలోనే అభిషేక నడిపింపు మనం చూస్తున్నాం. గనుక ఏర్పాటులో మనం ఉండాలి, సిద్ధపాటులో మనం ఉండాలి, నడిపింపులో కూడా మనం ఉండాలి. గనుక ఇది బాహ్య సంబంధమైన వస్తువులతో కాదు, కానీ దేవుడిచ్చే పరిశుద్ధాత్మ అభిషేకమే. దేవుడే అభిషేక్తుడు, ఆయన మాత్రం మనం అభిషేకించేది. గనుక ఈ విషయాన్ని మనం గ్రహించి ఆయన అభిషేకానికి లోబడదాము. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరణాత.